ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే రాగిజావ తయారీ విధానాన్ని మనం తెలుసుకుందాం. రాగిజావలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండడం వలన ఎముకలు మరియు శరీరానికి దృఢత్వానికి ఉపయోగపడుతుంది. ముందుగా ఒక పాత్రలో 1.5 లీటర్ నీరు తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టి వెలిగించుకుని మరిగించుకోవాలి. 150 గ్రామ్స్ రాగిపిండిని తీసుకొని నీటిలో కలుపుకుంటున్నామండి. కొంచెం పలచగానే కలుపుకోవాలి, ఎందుకంటే ఇక్కడ పలచగా కలుపుకుంటే రాగిజావ తయారు చేసేటప్పుడు ఉండలు కట్టకుండా నీట్గా వస్తుందండి. గర్భిణీ స్త్రీలు ఈ రాగిజావను తాగితే ఐరన్, కాల్షియంలు పుష్కలంగా అందుతాయి. మా సైడు ఈ రాగిజావని అంబలని కూడా పిలుస్తామండి. నీరు బాగా మరిగిపోయాయి కాబట్టి ఈ కలిపి ఉంచుకున్న పిండిని స్లోగా గరిటతో కలుపుతూ వేయాలండి. అలా అయితే ఉండలు అయితే కట్టదండి, చక్కగా కరిగిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులో 2 స్పూన్ల సాల్ట్ అనేది వేసుకున్నాము, ఇంకా ఉడికిస్తున్నామండి. అలా కలుపుకుంటూ మీడియంలో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుంటున్నామండి. అంబలి అయితే రెడీ అయిపోయిందండి. ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని మేము మజ్జిగని ప్రిపేర్ చేస్తున్నామండి. పెరుగు తీసుకొని ఇలా స్పూన్తో నీట్గా కలుపుతున్నానండి. బాగా అసలు ఉండలు లేకుండా, గడ్డలా లేకుండా అంత సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుతున్నానండి. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల షుగర్ పేషెంట్లు కూడా ఈ రాగిజావని తీసుకోవచ్చండి. ఈ కలుపుకున్న పెరుగుని చల్లారిన అంబలిలో వేసి కలిపేయడమేనండి. ఈ రాగిజావకి మంచం కింద చిక్కుడుకాయ కూర మేము తయారు చేసామండి. ఏదైనా కూర వాడచ్చు, వాడకపోయినా పర్వాలేదు. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ మా బాబుకి అయితే నేను డైలీ ఇస్తానండి. నేను కూడా తీసుకుంటాను ఈ రాగిజావని. ఈ రాగిజావలో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల అజీర్ణం తగ్గిస్తుంది. దాని కారణంగా బరువు తగ్గడానికి సహాయపడుతుందండి. వెయిట్ లాస్ డైట్లో రాగిజావని తీసుకోవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలకి ఇవ్వడం వల్ల చిన్నపిల్లలకు కూడా చాలా ఎనర్జీ అయితే వస్తుందండి. పిల్లల ఎదుగుదలకు కూడా ఇది సహాయపడుతుంది. కొంతమంది ఈ రాగిజావతో పాటు బెల్లం కూడా నంచుకొని తింటారండి. కొంతమంది ఈ విధంగా మజ్జిగ కలుపుకొని తాగుతారు. రాగిజావ అనేది హెల్దీ రెసిపీ మాత్రమే కాదు, మన సాంప్రదాయాల్లో కూడా రాగిజావ ఉందండి.